చాలా సింపుల్గా ఏబీసీ జ్యూస్ చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్: ఒక పెద్ద సైజ్ క్యారెట్, ఒక యాపిల్, ఒక బీట్రూట్ పెద్ద సైజ్ది అయితే సైజుని బట్టి, ఇన్ కేస్ చిన్నవి అయితే 2 బీట్రూట్లు, ఒక కీరదోస. ఈ ఐటమ్స్తో 2 కప్స్ వరకు ఏబీసీ జ్యూస్ అంటే 2 పర్సన్స్కి ఈజీగా చేసుకోవచ్చు. Isn't that amazing? ఈ ఐటమ్స్ని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మిక్సర్ జార్లో క్యారెట్, బీట్రూట్ ముక్కల్ని వేసుకొని, మీరు ఏ గ్లాస్తో అయితే కొలవాలి అనుకుంటున్నారో ఆ కప్లో వాటర్ తీసుకొని, కొంచెం వాటర్ ఈ జార్లో ఉన్న పీసెస్పై చల్లి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిన ఈ పేస్ట్లో యాపిల్, కీరా పీసెస్ని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇవి కూడా మెత్తగా అయిన తర్వాత ముందు కొలత కోసం తీసుకున్న కప్లోని వాటర్ని యాడ్ చేసి వాటర్ మిక్స్ అయ్యేలా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని టీ వడ లేదా నట్ మిల్క్ బ్యాగ్లో వేసి వడకట్టాలి. అంతే, చాలా సింపుల్గా ఏబీసీ జ్యూస్ రెడీ అవుతుంది. Isn't that amazing? ఈ జ్యూస్లో టేస్ట్ కోసం లైట్గా లెమన్ జ్యూస్ కూడా పిండుకోవచ్చు. ఉపయోగాలు: ఈ ఏబీసీ జ్యూస్ రక్తంలోని హీమోగ్లోబిన్ పర్సంటేజ్ని త్వరగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. తాగే విధానం: ఈ జ్యూస్ని పరగడుపున తాగడం వలన మ్యాక్సిమం న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఒకేసారి జ్యూస్ని గడగడా తాగకుండా సిప్ బై సిప్ మీ సలైవాతో మిక్స్ చేస్తూ నెమ్మదిగా తాగాలి. మీరు ఈ జ్యూస్నే కాదు, ఏ ఐటమ్ అయినా తినే ముందు దాని మ్యాక్సిమం బెనిఫిట్స్ మీకు అందించబడాలి అంటే అవి పండించిన రైతులకు, ప్రకృతి మాతకు కృతజ్ఞత చూపించడం చాలా అవసరం. అందుకే ఒకసారి ఏదైనా తినే ముందు అన్నదాత సుఖీభవ అనుకోండి.